ఎవరు సార్ థియేటర్కి వచ్చి ఇది గాయస్ కనిపిస్తుందా ఆర్టీసీ క్రాస్ రోడ్ యా సినిమా అడ్డా ఇక్కడేమో నడుస్తుంది మిస్టర్ ఎక్స్ సప్తగిరిలో మిస్టర్ ఎక్స్ నడుస్తుంది అండ్ చూద్దాం లేదు సుదర్శన్ కాదు సంధ్య 35 సంధ్య 70 ఉంటుంది లెఫ్ట్లో చూద్దాం అక్కడేం నడుస్తుంది ఏంది షో 6 o'clock ఉంటుంది మ్యాక్సిమం నాకు తెలిసి 6కి అలా ఉంటుంది షో ఇంకా ట్రాఫిక్ అయితే డేంజర్ ఉంది ఇక్కడ ఆపుతారు అనుకుంటా పోలీసు వాళ్ళు ఉన్నారు మామూలు ఉన్నారు ఎందుకైనా మంచిది రైట్ సైడ్ నుంచి వెళ్ళిపోదాం ఆపుతుండు అగో ఉన్నారు పోలీసు వాళ్ళు ఉన్నారు ఇక్కడనే ఎందుకు చెప్పలేము హెల్మెట్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఎందుకు వాడు ఏదో ఒకటి లేదన్నాడు అనుకో ఎందుకు మళ్ళీ పాపం ప్రతాప్ అండ్ డకాయిట్ నడుస్తుంది అనుకుంటాం డకాయిట్ పాపం ప్రతాప్ చూద్దాం మనం ఇది కాదు తిమ్మరాజుపల్లి ఎక్కడ నడుస్తుంది ఐ గెస్ బేబీలో ఉంటుంది అనుకుంటున్నా ఉన్నది అన్నాడు మా ఫ్రెండ్ నేను చెక్ చేయలేదు అసలుకి చూద్దాం అలా వెళ్ళి సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూసి చూద్దాం మ్యాక్సిమం ఫ్రైడే రిలీజ్ అయినా కానీ సాటర్డే సండేనే సినిమాలకి ఎక్కువ చూస్తాను అనుకుంటున్నాను ఎందుకంటే ఓన్లీ స్టూడెంట్స్ మాత్రమే ఖాళీగా ఉంటారు వీక్ అంతా ఇక్కడ షాపింగ్ మాల్ పడుతుంది ఇక్కడ ఏఎంబి క్లాసిక్ పడుతుంది అనుకుంటా సినిమాస్ యా ఏఎంబి పడుతుంది గాయస్ అక్కడ ఉంటుంది మాదాపుర అక్కడ ఉంటుంది సత్వ సిటీ దగ్గర అడ్రస్ వెళ్ళరు మనకి దిస్ ఈజ్ సుదర్శన్ అండ్ దేవి కంబైన్డ్ ఉంటాయి సంధ్య 35 సంధ్య 70 కంబైన్ ఉంటాయి ఇక్కడ సుదర్శన్లో ఏం నడుస్తుంది బైకర్ నడుస్తుంది రైట్ ఖాళీ ఉంది తిమ్మరాజుపల్లి టీవీ ఇది దేవిలో అవుతుంది అనుకుంటా ఇది బైకర్ యా మనం కటౌట్ మా స్టేషన్గా దేవికి 70 దేవి 70mm చూద్దాం వెళ్ళిపోదాం గాయస్ మనం తిమ్మరాజుపల్లి నడుస్తుంది సరే హలో గాయస్ దేవి 70mm నైస్ కిరణభవరం ఇట్లా మంచిగా ప్రొడ్యూస్ చేసిండు అనిపించింది అండ్ ప్యూర్ చిత్తూరు అనుకుంటా అది మొత్తం మన పుష్ప సినిమాలో ఉంటాయి కదా స్లాంగ్ ఆ స్లాంగ్ ఉంది అండ్ యాక్టర్స్ కూడా చాలా బాగా చేసారు ప్రతి ఒక్క యాక్టర్ చాలా బాగా పర్ఫామ్ చేసారు అండ్ ఐ లైక్ దట్ క్లైమాక్స్లో ఒక ట్విస్ట్ వస్తుంది మస్తు అనిపించింది నాకు అంటే ఏంది స్టోరీ అంత ఇంతేనా అనిపించిన టైంలో క్లైమాక్స్లో ఒక ట్విస్ట్ వస్తుంది అండ్ చాలా విజువల్స్ అయితే క్రేజీ ఉన్నాయి కొన్ని ఇట్లా ఊర్లో కొండల మీద ఉంటాయి కదా అట్లాంటి విజువల్స్ అయితే ఆ అడవి లెక్క ఉంటాయి కొన్ని విజువల్స్ అయితే వైడ్ షాట్స్ ఉంటాయి కొన్ని సూపర్ అనిపించింది యాక్టింగ్ అయితే న్యాచురల్ ఉంది ప్రతి ఒక్కరిది స్టోరీ కూడా చాలా బాగుంది అండ్ గ్రేట్ అయితే మీరు డిసప్పాయింట్ అయితే కాదు ఇదైతే రివ్యూ అని కాదు ప్రాపర్ రివ్యూ కాదు బట్ నా ఒపీనియన్ నాకు నచ్చింది మేబీ నచ్చొచ్చు మెజారిటీకి నచ్చొచ్చు కొంతమందికి యావరేజ్ అనిపించవచ్చు కానీ ఎవరికి మాత్రం
ఏంద్రా ఇది వేస్ట్గా వచ్చినామన్న థాట్ అయితే రాదు. లైక్ గో అండ్ వాచ్, లైక్ మంచిగా చూడండి. లైక్ ఐ లైక్ ఇట్. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే కిరణ్ అబ్బవరం ఫస్ట్ ఫిలిం రాజావారు రాణివారు కూడా ఇదే దేవి థియేటర్లో చూసిన. మళ్ళీ ఆయన ప్రొడ్యూస్ చేసిన ఫస్ట్ ఫిలిం అనుకుంటా, మళ్ళీ అదే దేవి థియేటర్లో చూస్తున్నా. లైక్ కోఇన్సిడెన్స్, లైక్ అలా సంథింగ్ కనెక్షన్ బిట్వీన్ కిరణ్ అండ్ దేవి అండ్ మీ, అట్లా. నైస్, దట్స్ ఇట్ గైస్. అండ్ comment me like any new cinemas to be vlogged like this. Okay, bye.